Very good morning, students. So now today our topic is last process in the project identification. So already we have to discuss for nearly 4 process of project identifications. So last one is project rating ranking index. So both are the same. So we will give some ratings and some rankings to those which is suitable to us. సో మనకి ఏదైతే కొన్ని పారామీటర్స్ ఉంటాయో అలాంటి వాటికి సంబంధించి మనం ర్యాంకింగ్స్ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వై విల్ టేక్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షాపింగ్. సో ఆన్లైన్ షాపింగ్లో మనం ఎప్పుడైతే షాపింగ్ చేస్తామో ఫర్ ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ, సో దానికి సంబంధించి బిఫోర్ వీ సర్చ్ ఫర్ దట్ ప్రోడక్ట్, సో విచ్ రేటింగ్స్ ఆర్ గివెన్ బై ది కస్టమర్స్. సో మనకి ఏదైతే ఆ రేటింగ్స్ అయితే ఎవరైతే కస్టమర్స్ ఇస్తారో ఆ రేటింగ్ బట్టి మనం వీ విల్ పర్చేస్ ది ఫర్ ది ప్రోడక్ట్ విల్ బేస్డ్ ఆన్ రేటింగ్స్ ఆన్ దట్. సో దానిపైన ఉన్నటువంటి రేటింగ్స్ ఆధారంగా ర్యాంకింగ్స్ ఆధారంగా మనం వాటిని పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా మన ప్రాజెక్ట్ ఆప్షన్ విషయంలో కూడా సేమ్ మెథడే ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss the project rating ranking index. So the most important and difficult step in the project management is making the right project choices, especially choosing which project should be done now or later. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్టు నిర్వహణలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ యొక్క ప్రాజెక్టు చూసిన విషయంలో అంటే ఏదైతే మనకి స్పెసిఫికల్గా ప్రాఫిటబుల్ వర్క్ ఉంటుందో దాన్ని బిజినెస్ కావచ్చు వాట్ ఎవర్ థింగ్, సో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే సో ఇది హైలీ డిఫికల్ట్ అండ్ ప్రాసెస్ థింగ్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో కాబట్టి ఇప్పుడు కానీ తర్వాత కానీ మనం ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నామో సో దానికి సంబంధించి దీని యొక్క ఏదైతే రైట్ ప్రాజెక్టు ఉంటుందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే దాన్ని మనం చూస్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ ఫేస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ టు కట్ కాస్ట్స్ అండ్ మీట్ కాన్స్టెంట్లీ చేంజింగ్ డిమాండ్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ మేనేజర్స్కి, ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ఆర్ లీడ్ బై ది ప్రాజెక్ట్ మేనేజర్స్. సో ఏదైతే మనకు బిజినెస్ కానీ ఏదైనా కానీ ఒక ఇది చూస్ చేసుకున్నప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు లీడ్ చేస్తారంటే ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్సే. సో కాబట్టి దే ఆర్ ఫేస్డ్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్రెజర్స్ లైక్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, అంటే మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, కంట్రోలింగ్ విషయంలో కావచ్చు, డెసిషన్ మేకింగ్లో కావచ్చు. సో ఈ యొక్క ఆస్పెక్ట్స్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్లో, అదేవిధంగా ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్లో మనకి కస్టమర్స్ నుంచి ఫేస్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, డిమాండ్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, రిస్క్ పరంగా కావచ్చు. సో ఇటువంటి ప్రెజర్స్ని ఫేస్ చేస్తారు కాబట్టి సో ఆ యొక్క ప్రెజర్స్ దేనిపైన పడుతుందంటే ఆటోమేటికల్లీ టు కట్ కాస్ట్స్ అండ్ మీట్ కాన్స్టెంట్లీ చేంజింగ్ డిమాండ్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు డిమాండ్కి తగ్గినటువంటి మార్కెట్లో ఏదైతే కస్టమర్స్ డిమాండ్స్ ఉంటాయో ఆ కస్టమర్స్ డిమాండ్స్ ప్రకారం మనం వాటిని చేంజ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ విషయంలో ఏదైనా డిఫెక్ట్స్ వచ్చాయనుకోండి, డిఫాల్ట్స్ ఉన్నాయనుకోండి, సో ఆ డిఫాల్ట్స్ రైజ్ ఫ్రమ్ ది కస్టమర్స్.
సో ఆ యొక్క డిఫాల్ట్స్ తప్పిదాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క వాటిని కస్టమర్స్ నుంచి మనం ఎదుర్కొన్నప్పుడు ఫేస్ చేసినప్పుడు వాటిని చేంజ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంటుంది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటే వాటిని చేంజ్ చేయడానికి ఇక్కడ ఏంటంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మేకింగ్ ఏ చాయిస్ ఆఫ్ ది రైట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంపెరిటివ్. సో ఇక్కడ ఏదైతే మనం ఒక మంచి సూటబుల్ ప్రాజెక్టు, ఒక రైట్ ప్రాజెక్టు, ఒక రైట్ బిజినెస్ ఆపర్చునిటీ కానీ, ఒక రైట్ బిజినెస్ కానీ, లేకపోతే ప్రోడక్ట్ కానీ, లేకపోతే సర్వీసెస్ కానీ ఎప్పుడైతే వెన్ వీ ఎలెక్ట్ ది యాజ్ ఎ బెస్ట్ సూటబుల్ ప్రాజెక్ట్ టు అస్. సో మనకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో, ఏదైతే సూటబుల్గా ఉంటుందో, మనకి ఏదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుందో వాటిని మనం ఎంపిక చేసుకోవడానికి ఇక్కడ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఎందుకంటే దానికి వీ గివ్స్ సర్టన్ సిగ్నిఫికెన్స్ టు దెమ్. సో అలాంటి వాటికి మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో హెన్స్ ద ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాస్ టు ప్రయారిటైజ్ ది ప్రాజెక్ట్. సో కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే వాటికి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ యూజ్డ్ ది మెథడ్ ఆఫ్ పాయింటింగ్ స్కోరింగ్. సో కాబట్టి వీటిని బిఫోర్ టు ఎలెక్ట్ ది బెస్ట్ సూటబుల్ ప్రాజెక్ట్స్, సో మనం ఏం చేస్తామంటే సమ్ రేటింగ్స్ ఆర్ సమ్ ర్యాంకింగ్స్ ఇంప్లిమెంట్ ఆన్ దెమ్. సో అలాంటి వాటిపైన మనం ఇప్పుడు చాలా ఉంటాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్. సో ఉన్నప్పుడు దానిపైన మన యొక్క రేటింగ్స్ అనేటివి, ఈ యొక్క స్కోరింగ్ పాయింట్ అనేది, ఈ మెథడ్ ఆఫ్ స్కోరింగ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో తద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఏదైతే మనకి హై రేటింగ్స్ ఉంటాయో వాటిని అడాప్ట్ చేసుకుంటాం. సో అండర్ దిస్ మెథడ్ relevant factors for the project ranking are identified and indexed. సో మనకి ఏదైతే కొన్ని సర్టన్ ఫ్యాక్టర్స్ అనేది, సర్టన్ పారామీటర్స్ అనేది మనం అకౌంటబుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం కొన్ని పారామీటర్స్ని, కొన్ని ఫ్యాక్టర్స్ని, కొన్ని ఆస్పెక్ట్స్ని వాటిపైన అప్లై చేసే ముందు ఆ ఒక మెథడ్ ఏదైతే ర్యాంకింగ్ మెథడ్ కానీ, ఇండెక్స్ మెథడ్ కానీ అప్లై చేసే ముందు కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం. ఆ పారామీటర్స్లో ఏవైతే హైగా ఉంటాయో, సో విచ్ పారామీటర్స్ హ్యావింగ్ హై రేటింగ్స్, సో ఏవైతే హై రేటింగ్స్ ఉంటాయో వాటిని ఎక్కువగా పారామీటర్స్ మనం అప్లై చేసినప్పుడు ఏటికైతే ర్యాంకింగ్స్ ఎక్కువ ఉంటాయో, రేటింగ్స్ ఎక్కువ ఉంటాయో వాటిని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఒకవేళ సపోజ్ మనకు ర్యాంకింగ్స్ తక్కువ వచ్చాయనుకోండి, సర్టన్ పారామీటర్స్లో ఫ్యాక్టర్స్ చెప్తాను, ఆ పారామీటర్స్లో ర్యాంకింగ్స్ తక్కువ వచ్చినప్పుడు, రేటింగ్స్ తక్కువ వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తామంటే వీ రిజెక్ట్ దెమ్. సో వాటిని మనం వదిలివేయడం జరుగుతుంది. సో అండర్ దిస్ మెథడ్ ఫ్యాక్టర్స్ రిలవెంట్ ఫర్ ది ప్రాజెక్ట్ ranking are identified and index called project rating or ranking index is developed. సో సపోజ్ ఏ స్కోరింగ్ స్కేల్. సో మనం ఇప్పుడు స్కోరింగ్ స్కేల్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రాజెక్ట్ ర్యాంకింగ్ మెథడ్లో, రేటింగ్ మెథడ్లో ఎగ్జాంపుల్ 0 to 10 స్కేల్. సో మనం ఎప్పుడు కానీ ఈ యొక్క ర్యాంకింగ్స్ తీసుకునేటప్పుడు 0 to 10 తీసుకుంటాం. రేటింగ్స్ అయితే మనం చూస్తుంటాం, రేటింగ్స్ అయితే 1 to 5. సో 0 to 5 తీసుకుంటాం కాబట్టి మనం అది రేటింగ్స్. ఇక్కడ ర్యాంకింగ్ విషయంలో ఏమంటే 0 to 10 స్కేల్. సో కెన్ బి యూజ్డ్ విత్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ టు ఈచ్ స్కోర్. సో మనం ఏం చేస్తామంటే ఈ 0 to 10 స్కేల్ని ఏవైతే మన ఫ్యాక్టర్స్ పైన ఇంప్లిమెంట్ చేస్తామో వాటిపైన ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక్కొక్క దానికి ఎంత స్కోర్ అనేది, ఎంత రేటింగ్ అనేది, ఎంత ర్యాంకింగ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఎగ్జాంపుల్ 10 మీన్స్ ఎక్సెప్షనలీ ఇస్ గుడ్. సో యూజ్ ఆఫ్ రిసోర్సెస్, నో వీక్నెసెస్. సో ఇక 10 వచ్చింది అనుకోండి, అవుట్ ఆఫ్ 10 వచ్చినప్పుడు ర్యాంకింగ్ ఆ యొక్క ప్రాజెక్టు అన్ని పారామీటర్స్లో, అన్ని ఫ్యాక్టర్స్లో, సో వాటిని సంబంధించి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఏమైతే నో వీక్నెసెస్ ఆర్ దేర్, ఎందుకంటే the projects that fall below the threshold or rejected with the highest score get selected. So ఏవైతే which projects has low scores, which projects to get the low scores, so that projects are eliminated. సో అటువంటి ప్రాజెక్ట్స్ ఏం చేస్తామంటే
మనం ఎలిమినేటెడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో విచ్ ప్రాజెక్ట్స్ కెన్ గెట్ హైయెస్ట్ స్కోర్స్, హైయెస్ట్ రేటింగ్స్, హైయెస్ట్ ర్యాంకింగ్స్. సో దెన్ వీ సెలెక్ట్ దెమ్. సో దట్ ఎప్పుడైతే హైయెస్ట్ స్కోర్స్ కలిగి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని పారామీటర్స్లో, అన్ని ఫ్యాక్టర్స్లో, అలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిటర్మైనింగ్ ది ప్రాజెక్ట్ రేటింగ్ ర్యాంకింగ్ ఇండెక్స్ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ కొన్ని ఎప్పుడైతే పారామీటర్స్ పైన మనం వాటిపైన మనం రేటింగ్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ ఈ యొక్క మెథడ్స్ అప్లై చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేటివి మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అది చూస్తాం. సో ఫస్ట్ ఐడెంటిఫై ఫ్యాక్టర్స్ రిలవెంట్ ఫర్ ది ప్రాజెక్ట్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్. సో ఫస్ట్ మనం ఐడెంటిఫై ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ యొక్క పారామీటర్స్ ఏంటంటే అనేది ఫస్ట్ టు ఫైండ్ అవుట్ దెమ్. సో సపోజ్ మీకు చెప్తాను, ఆ రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కస్టమర్స్ క్రైటీరియా, అంటే ఆ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఆ ర్యాంకింగ్ క్రైటీరియాస్ కానీ. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, అదేవిధంగా బిజినెస్ రిజల్ట్స్ కావచ్చు, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ కావచ్చు, కాస్ట్ రిడ్యూస్డ్ కాస్ట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, ప్రాజెక్ట్ యొక్క లైఫ్ స్పాన్, అంటే ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు జీవితకాలం ఎంత ఉన్నది ఆ విషయంలో కావచ్చు, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ విషయంలో కావచ్చు, అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్ విషయంలో కావచ్చు, ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనకి పారామీటర్స్. సో ఈ విధంగా ఎన్ని పారామీటర్స్ అయితే ఉంటాయో అన్ని పారామీటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ రిలవెంట్ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, సో అసైన్ వెయిట్స్ టు దీస్ ఫ్యాక్టర్స్. సో the weights are supposed to reflect the relevant importance. సో ఏవైతే మనం, ఎందుకంటే దానికి వెయిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వెయిట్స్ వచ్చి మనం సర్టన్ 1 to 5 కావచ్చు, లేకుంటే 1 to 10 కావచ్చు, లేకపోతే 1 to 50 కావచ్చు, ఈ విధంగా మనం వెయిట్స్ ఇస్తాం. సో ఈ విధంగా వెయిట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనకి తెలుస్తుంది. సో వెయిట్స్ ఇవ్వడం ద్వారా కూడా మన పారామీటర్స్ని మల్టిప్లై చేసి సపోజ్ మనం విల్ గెట్ ది బెస్ట్ స్కోర్స్. అండ్ నెంబర్ 3, ద రేట్ ది ప్రాజెక్ట్ ప్రపోజల్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సపోజు ఏవైతే కొన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పైన మనం ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ని అప్లై చేసి వాటికి మనం రేటింగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఆ రేటింగ్స్ రావడం ద్వారా మనకి ఏవైతే ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఉంటాయో వాటిపైన మనం ఈ యొక్క ర్యాంకింగ్ కానీ రేటింగ్స్ సంబంధించి రేటింగ్ మెథడ్స్ అప్లై చేయడం ద్వారా మనకి ఏంటనేది ఏది బెస్ట్ అనేది తెలుస్తుంది. సో యూజింగ్ ఏ సూటబుల్ రేటింగ్ స్కేల్, సో టైపికలీ ఏ 5-point స్కేల్ ఆర్ 7-point స్కేల్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. సో ఏవైతే మనకి కొన్ని సర్టన్ ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్. సో వైల్ యూజింగ్ దీస్ రేటింగ్ ఆర్ ఇండెక్స్ ర్యాంకింగ్ మెథడ్స్ ఆన్ దెమ్. సో వాటిపైన మనం వాటిని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే రేటింగ్ స్కేల్ ఎంత తీసుకుంటామంటే, జనరల్ యాక్చువల్లీ వీ విల్ టేక్ ది రేటింగ్ స్కేల్ ఫ్రమ్ 1 to 5. సో 1 to 5 మాత్రమే ఆ పాయింట్ ఆఫ్ స్కేల్ తీసుకుంటాం. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే 1 to 7-point స్కేల్ అనేది కూడా ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 4th one is for each factor multiply the factor rating with the factor weight to get the factor score. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క ఫ్యాక్టర్ పైన వెయిట్ ఇచ్చామో ఆ వెయిట్ని దేంతో మల్టిప్లై చేస్తామంటే స్కోర్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏంటంటే మల్టిప్లై ది ఫ్యాక్టర్ రేటింగ్ విత్ ది ఫ్యాక్టర్ వెయిట్. సో ఏవైతే ఫ్యాక్టర్ రేటింగ్ ఉంటుందో రేటింగు అండ్ ఫ్యాక్టర్ రేటింగ్ ఇంటూ ఫ్యాక్టర్ వెయిట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా మనకేం వస్తుందంటే ఫ్యాక్టర్ స్కోర్ తెలుస్తుంది. సో టోటల్ ఫ్యాక్టర్ స్కోర్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ యాడ్ ఆల్ ది ఫ్యాక్టర్ స్కోర్స్ టు గెట్ ఓవరాల్ ప్రాజెక్ట్ రేటింగ్ ఆర్ ర్యాంకింగ్ స్కోర్. సో ఇక్కడ ఏమంటే మనం ఆ యొక్క ఫ్యాక్టర్ స్కోర్స్ అన్నీ యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు టు గెట్ ఓవరాల్ ప్రాజెక్ట్ రేటింగ్ ఆర్ ర్యాంకింగ్ స్కోర్.
సో మనకు అన్ని పారామీటర్స్లో అన్ని ప్రాజెక్ట్ ప్రపోజల్స్లో మనం ఈ యొక్క సేమ్ రేటింగ్స్ అనేది మెథడ్స్ అనేది అప్లై చేసి ఏదైతే విచ్ ప్రాజెక్ట్ హ్యాస్ టు గెట్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఆఫ్ స్కోర్, సో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఏవైతే ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే మనకు వచ్చి ఉంటాయో ఆ యొక్క మ్యాక్సిమం స్కోర్ అనేది వచ్చి ఉంటుందో వాటిని మనం యాడ్ చేసి, సో ఏదైతే యాడింగ్ స్కోర్ ఎక్కువగా ఉందో ఆ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ది 5 steps టు డిటర్మైనింగ్ ది ప్రాజెక్ట్ ర్యాంకింగ్ ఆన్ రేటింగ్. సో ఆఫ్టర్ దట్ దెన్ వీ కెన్ సెలెక్ట్ సో విచ్ ఈస్ బెస్ట్. సో నెక్స్ట్ వన్, we will take appropriate and adequate precautions while using the project rating or ranking index. సో ఇక్కడ ఏం చేయాలంటే బిఫోర్ మనకి ఆ ర్యాంకింగ్స్ ప్రాజెక్ట్స్ పైన ఏవైతే ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పైన మనం ఈ యొక్క రేటింగ్స్ని యూజ్ చేసేటప్పుడు కానీ ర్యాంకింగ్స్ యూజ్ చేసేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు అనేది, కొన్ని కాషన్స్ అనేది మనం తీసుకోవాలి. సో ఏంటి ఆ కాషన్స్ అనేది లెట్ us see one by one. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ రేటింగ్ ర్యాంకింగ్ ఇండెక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ స్కోరింగ్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు దేనిపైన ఆధారపడతాయంటే స్కోరింగ్ పద్ధతి పైన ఆధారపడతాయి. సో అండ్ మెనీ టైమ్స్ మోర్ దాన్ వన్ ప్రాజెక్ట్ గెట్స్ సేమ్ స్కోర్స్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సేమ్ ప్రాజెక్టే ఒకే స్కోర్సు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆర్ స్కోర్ విత్ వెరీ లెస్ డిఫరెన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఆ స్కోరింగ్ లెవెల్స్ అనేది మరింత తక్కువ అయ్యడానికి కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఒకే ప్రాజెక్టు మనం ఒక ప్రాజెక్ట్ పైన సేమ్ ఈ ర్యాంకింగ్స్ కానీ లేకపోతే రేటింగ్ మెథడ్ కానీ యూజ్ చేసినప్పుడు ఆ స్కోర్స్ లెవెల్స్ ఏమవుతాయంటే సమ్ టైమ్స్ ఒకేసారి ఒకే విధంగా రావచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ కొంచెం లీస్ట్ రావచ్చు, లేకపోతే ఇంకా దానికంటే కొంచెం లీస్ట్గా రావచ్చు. సో వెరీ లెస్ అయిపోతుంది. సో 2 లెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వేరియన్సెస్ అనేవి అక్కడ ఉంటాయి. సో కాబట్టి ఇన్ సచ్ కేసెస్ డెసిషన్ బికమ్స్ డిఫికల్ట్. సో ఇక్కడ ఏమంటే ఈ యొక్క రేటింగ్స్ ఆ యొక్క ప్రాజెక్ట్స్ పైన ప్రపోజల్స్ పైన మనం ఈ యొక్క మెథడ్స్ని అప్లై చేసేటప్పుడు సమ్టైమ్స్ ఈ యొక్క మనకి రిజల్ట్ అనేది రైజ్ అయిందనుకోండి, ఈ యొక్క రీజన్ మనకు రావడం వల్ల ఏమవుతుందంటే సమ్టైమ్స్ డిఫికల్ట్. ఎందుకంటే ఇన్ సచ్ కేసెస్ డెసిషన్ బికమ్స్ డిఫికల్ట్. ఎందుకంటే దాన్ని మనం తీసుకోవాలా వద్దా అనేది మనం డైలమాలో ఉంటాం కాబట్టి సో అలాంటి వాటిని మనం అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని పారామీటర్స్లో, అన్ని వెయిట్ విషయంలో కానీ, అసైన్మెంట్ ఆఫ్ వెయిట్స్ కానీ, అదేవిధంగా అసైన్మెంట్ ఆఫ్ రేటింగ్స్ కానీ విషయంలో చాలా కేర్ఫుల్గా కాన్స్టెంట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ప్రాజెక్ట్ షుడ్ బి చూజన్ విత్ ది కాషన్. సో ఏవైతే మనం ఆ ప్రాజెక్ట్ పైన అన్ని పారామీటర్స్లో నేను చెప్పినటువంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ, సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్ విషయంలో కానీ, అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్లో కానీ, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ విషయంలో కానీ, కస్టమర్ సాటిస్ఫాక్షను, స్టేక్ హోల్డర్ సపోర్టు. సో ఈ యొక్క అన్ని పారామీటర్స్లో ఎకనామిక్ పరంగా కానీ, సోషల్, టెక్నాలజీ, ఈ యొక్క అన్ని ఫ్యాక్టర్స్ విషయంలో బోత్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఈ యొక్క ఫ్యాక్టర్స్ని మనం తీసుకొని ఆ ప్రాజెక్ట్ చూస్ చేసుకునే ముందు ఈ యొక్క ఫ్యాక్టర్స్ని మనం రిలవెంటెడ్గా ఉండాలి. సో కొన్ని రిలవెంట్గా ఉండవు. సో కాబట్టి ఏవైతే నియర్ రిలవెంటెడ్గా ఉంటాయో వాటిని మనం తీసుకోవాల్సింది. సో అలాంటి వాటిని తీసుకున్నప్పుడు వాటిపైన చాలా వెరీ కాన్స్టెంట్గా మనం ర్యాంకింగ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ అప్రోచ్ అండ్ బేస్డ్ ఆన్ జడ్జ్మెంట్, సో బయాస్ ఎర్రర్స్ అండ్ పాలిటిక్స్ ఆఫెన్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ది ప్రాజెక్ట్ సెలెక్షన్. సో ఎందుకంటే ఇది మనకి ఇట్ ఈస్ నాట్ ఫార్మల్ అప్రోచ్, ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ అప్రోచ్. ఎందుకంటే ఇది మన అనధికారికంగా మనం సెల్ఫ్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ర్యాంకింగ్ మెథడ్. సో కాబట్టి ఈ యొక్క మెథడ్స్ అనధికారికంగా ఉంటాయి కాబట్టి అన్అథెంటికేటెడ్గా ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా చూస్ చేసుకుంటాము, ఎలా ఓప్ చేసుకుంటాము అంటే బేస్డ్ ఆన్ జడ్జిమెంట్.
సో ఒక జడ్జిమెంట్ ద్వారా ఏవైతే మన పారామీటర్స్ని కొన్ని రెలవెంట్ ప్రాజెక్ట్ పారామీటర్స్ని మనం తీసుకొని వాటికి సర్టన్ ర్యాంకింగ్స్ సర్టన్ రేటింగ్స్ అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే తరువాత ఏదైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాటిని వాటిని అడాప్ట్ చేసుకుంటాం, వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే విచ్ ప్రాజెక్ట్ గెట్స్ లీస్ట్ స్కోర్, ఏదైతే తక్కువ వస్తుందో అలాంటి వాటిని మనం డ్రాప్ చేయడం జరుగుతుంది, సో వదిలివేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏముంటాయంటే దీంట్లో కొన్ని రీజన్స్ ఉంటాయి. సో ఏంటంటే బయాస్. సో ఇది ఒక వన్ సైడెడ్ మాత్రమే, ఒక పక్షపాతం అంటే ఏకపక్షంగా మనకి ఉండడానికి కూడా సమ్ టైమ్స్ అక్కడ ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఎర్రర్స్. సో సమ్ ఎర్రర్స్ ఆర్ దేర్ ఎప్పుడంతా వైల్ యూజింగ్ దిస్ రేటింగ్స్ అండ్ ర్యాంకింగ్ మెథడ్స్ అండ్ అప్లై ఆన్ దెమ్. సో అప్లై చేసేటప్పుడు కొన్ని తప్పులు కానీ అలాంటివి కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్. టు ప్లే ది పాలిటిక్స్ ఇన్ ది సెలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే మన ప్రాజెక్ట్స్లో కూడా సెలెక్ట్ చేయడం విషయంలో కూడా ఏమవుతాయంటే సమ్ టైమ్స్ పాలిటిక్స్ అనేది కూడా ప్లే చేస్తుంటారు. సో రాజకీయాలు అనేది కూడా, ఎందుకంటే కొన్ని మంచి హైలీ రేటెడ్ కానీ హైలీ ర్యాంక్డ్ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నప్పుడు వాటి విషయంలో కూడా మనకి ఇక్కడ పాలిటిక్స్ ప్లే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎనీవే దీస్ రేటింగ్ అండ్ ర్యాంకింగ్ ఇండెక్స్ మెథడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ టు ఐడెంటిఫై విచ్ ప్రాజెక్ట్స్ ఈజ్ suitable and profitable to us. So then only we select them and we implement them. సో కాబట్టి ఈ యొక్క ర్యాంకింగ్స్ని రేటింగ్స్ కానీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా వీ హ్యావ్ వెరీ కేర్ఫుల్ అండ్ కాషన్. సో దీస్ ఆర్ ది ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 12 marks. So okay, thank you students.